స్థలములలో, రక్షణ లేని మనుషులలో, మారుమూల పల్లెలలో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. అయినను వినయము గల వారిని ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత శ్రేష్టమైన వాగ్దానము! పరలోకపు తండ్రి, జీవంగల దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధమైన స్థలంలో నిత్య నివాసిగా జీవిస్తున్న మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీతో చెప్పే ఈ వాగ్దానము, ఆయన అంత ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ వినయం గల వారిని ఓదార్చుటకు, నలిగిన వారిని ఉజ్జీవింపజేయుటకు, వినయ మనసు గల వారిని దీన మనసు గల వారిని దీవించుటకు, లేవనెత్తుటకు, వారి కుంగుదలో నుండి వారిని పైకి లేపుటకు, బ్రతికించుటకు ఆయన వారి మధ్యలో దిగివచ్చి నివాసం ఉంటున్నాడు. ప్రియమైన దేవుని, ఈరోజు ఆ పరిస్థితిలో నీవు ఉంటే, కృంగుదల్లో, దుఃఖములో, బాధలో, కన్నీటిలో, అనారోగ్య పరిస్థితిలో, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో, ఎటు తోచక ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని అగోచరమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు జీవంగల దేవుడు సెలవిస్తున్నాడు, ప్రార్థన చేయి, మోకరించి ప్రభువా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆయన లేవనెత్తుటకు, ఉజ్జీవింపచేయుటకు, ఆదరించుటకు ఆయన నీ మధ్యలో నివాసం ఉండి నీకు సహాయం చేస్తాడు. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము మాకు అనుగ్రహించినయ్యా. మీరు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధమైన నిత్య నివాసి అయిన దేవా, ఈరోజు కృంగుదల్లో, బాధలో, అనారోగ్య పరిస్థితిలో, ఎటు తోచని పరిస్థితిలో ప్రభువా ఈ దినమందు ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని తాకండి, లేవనెత్తండి. వారికి సహాయముగా, కేడముగా, రక్షణ దుర్గముగా అయ్యా వారిని ఆదరించి, నిలబెట్టి, బలపరిచి, విజయవంతులుగా నడిపించమని వేడుకొంచు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.